వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం మ్యాథ్స్ టు బి సర్కిల్స్ ఎంసెట్ ప్రాబ్లమ్స్లో లాంగెస్ట్ డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్ టాపిక్ మీద ప్రాబ్లమ్స్ నేర్చుకోబోతున్నాము. ఇఫ్ D1 and D2 ఆర్ ద లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఆఫ్ -7, 2 ఫ్రమ్ ద పాయింట్ ఆల్ఫా, బీటా ఆన్ ద కర్వ్ whose equation is x² + y² -10x -14y -51 = 0. దెన్ GM ఆఫ్ D1 అండ్ D2. ఇక్కడ D1 ఏమో లాంగెస్ట్ డిస్టెన్స్ అని, D2 షార్టెస్ట్ డిస్టెన్స్ అని మెన్షన్ చేశారు. సో లాంగెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా CP + R, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా CP - R. సో P అనేది అవుట్ సైడ్ పాయింట్ కనుక అయితే ద లైన్ ఫ్రమ్ P cuts the circle at A and B. Then PA is called shortest distance, PB is called longest distance. మరి ఈ రెండింటి యొక్క జామెట్రిక్ మీన్ కాలిక్యులేట్ చేయాలి. 2 నెంబర్స్ AB అనుకుంటే వాటి యొక్క జామెట్రిక్ మీన్ √AB. అలాగే ఇక్కడ D1 D2 యొక్క జామెట్రిక్ మీన్ అంటే √D1 × D2 క్యాలిక్యులేట్ చేయాలి. సో CP + R × CP - R విత్ రూట్ A + B × A - B ఫామ్లో ఉంది. అంటే A² - B² లాగా తీసుకుంటే √CP² - R². CP² - R² అంటే మనకి సర్కిల్స్లో S11 నోటేషన్ కదా. సో √S11 అంటే ఈ పాయింట్ని మనము సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. దెన్ వీ గట్ √44 అంటే 2√11. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ లైన్ త్రూ P -2, 3 meets the circle x² + y² -4x + 2y + k = 0 at A and B. సో P నుంచి పాస్ అవుతున్నటువంటి లైన్ సర్కిల్ని AB పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంటే సచ్ దట్ PA × PB = 31. దెన్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్. సో సర్కిల్ నుంచి సెంటర్ 2, -1, నెక్స్ట్ పాయింట్ P -2, 3 రేడియస్ కూడా క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాము. అయితే PA × PB అంటే PA అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ CP - R, PB అంటే లాంగెస్ట్ డిస్టెన్స్ CP + R. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ మనకి 31 ఇచ్చారు. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ 31. సో CP - R × CP + R అగైన్ A + B × A - B, A² - B². దిస్ వాల్యూ CP క్యాలిక్యులేట్ చేసుకున్నాం మనం పక్కన. √32. √32² - 31 = R². సో R² = 1. దెన్ R = 1. రేడియస్ అనేది 1. నెక్స్ట్ వన్, ది సమ్ ఆఫ్ మినిమమ్ అండ్ మ్యాక్సిమమ్ డిస్టెన్సెస్ ఆఫ్ ఎ పాయింట్ 4, -3 టు ద సర్కిల్ x² + y² + 4x -10y -7 = 0 ఈజ్. సో ఇక్కడ మినిమమ్ డిస్టెన్స్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ CP - R, మ్యాక్సిమమ్ డిస్టెన్స్ అంటే లాంగెస్ట్ డిస్టెన్స్ CP + R. సో ముందుగా సర్కిల్ నుంచి సెంటర్ -2, 5 రేడియస్ 6 క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ CP డిస్టెన్స్ √x2 - x1² + y2 - y1² అప్లై చేసుకుంటే దెన్ వీ గెట్ 10. సో మినిమమ్ డిస్టెన్స్ CP - Rలో CP 10, రేడియస్ 6 సబ్స్టిట్యూషన్ చేస్తే 10 - 6 4. మ్యాక్సిమమ్ డిస్టెన్స్ CP + R 10 + 6 16. Therefore sum of these two distances 4 + 16 20. Next one, if a point P has coordinates 0, -2 and Q is any point on the circle x² + y² -5x -y + 5 = 0, then the maximum value of PQ² is. సో P పాయింట్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే అది సర్కిల్ని ఏ పాయింట్ దగ్గర Q పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుంటే కనుక కట్ చేస్తూ ఉంటే PQ² కావాలి. PQ మీన్స్ PA + AQ. PQ మీన్స్ PC + CQ. PCR CP ప్లస్ CQ అంటే ఇక్కడ రేడియస్ని డినోట్ చేస్తుంది. సో CP + R² క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే ముందుగా సెంటర్ ఇక్కడ 5/2, 1/2 P పాయింట్. నెక్స్ట్ రేడియస్ క్యాలిక్యులేట్ చేసుకుంటే దెన్ వీ గెట్ √6/2. నెక్స్ట్ CP డిస్టెన్స్ సెంటర్కి ఇచ్చిన పాయింట్కి డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసుకుంటే దెన్ వీ గెట్ 5/√2. దేర్ఫోర్ PQ² = CP ప్లస్ అంటే 5/√2 ప్లస్ R అంటే √6/2². ఎల్సిఎం తీసుకొని ఇక్కడ ఎల్సిఎం 2. అయితే ఇక్కడ
ఆల్రెడీ √2 ఉంది, √2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 5√2 ప్లస్ 6 హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేసుకోవాలి. a² ప్లస్ b² ప్లస్ 2ab అప్లై చేసి 4తో డివైడ్ చేస్తే దెన్ వీ గెట్ 14 ప్లస్ 5√3. 14 ప్లస్ 5√3 is the option. Next one. The number of points on the circle x² plus y² equal to 4 which are at a distance of 2 units from 3, 4 is. సో ఇచ్చిన పాయింట్ 3, 4 నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే పాయింట్ అంటే మనకి పిఏఆర్ ఏ పిబి ఏదైనా ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చూస్తే కనుక ఇక్కడ మనము పిఏ షార్టెస్ట్ డిస్టెన్స్ చూడబోతున్నాము. సో సర్కిల్ నుంచి సెంటర్ 0, 0 రేడియస్ 2. పిఏ అంటే సిపి మైనస్ ఆర్. సో ముందుగా సిపి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే దెన్ 5, సిపి మైనస్ ఆర్ అంటే 3. సో సిపి మైనస్ ఆర్ క్యాలిక్యులేట్ చేస్తే 3. 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండాలి, కానీ ఇది ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అంటే 3 <2 లాగా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి సచ్ టైప్ ఆఫ్ పాయింట్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో నంబర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ ఈక్వల్ టు 0. The farthest point on the circle x² plus y² minus 2x plus 2y plus 1 equal to 0 from the point -3, 2 is. సో farthest point అంటే ఇక్కడ మనము b పాయింట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో b పాయింట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ సిపి లైన్ని మన b పాయింట్ సిపి ప్లస్ r/r రేషియోలో డివైడ్ చేస్తుంది. సిపి ప్లస్ r/r రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి ముందుగా సెంటర్ 1, -1 రేడియస్ 1 పి పాయింట్ -3, 2 దీని నుంచి సిపి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే దెన్ వీ గెట్ 5. దేర్ఫోర్ రేషియో ఫార్ములా సిపి ప్లస్ r/r అంటే 5 ప్లస్ r అంటే 1 1 6:1. ఇక్కడ మనము పిసిబి లైన్ని తీసుకుని పి పాయింట్ -3, 2ని x1, y1, సి పాయింట్ 1, -1ని x2, y2ను రేషియో 6:1ని m:n గాను ట్రీట్ చేస్తూ m పాయింట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ బి పాయింట్ని క్యాలిక్యులేట్ చేయాలి. బి పాయింట్ అనేది మనకి ఎక్స్టర్నల్ పాయింట్ కాబట్టి పీసీ లైన్కి ఎక్స్టర్నల్గా ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ డివిజన్ అప్లై చేసుకుంటాం. mx2 - nx1 m - n, my2 - ny1 m - n. ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసుకుంటే దెన్ వీ గెట్ 9/5, -8/5 ఈజ్ ద farthest point. The maximum distance of a point K 10, 7 from the circle x² plus y² -4x -2y -20 equal to 0. మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే లాంగెస్ట్ డిస్టెన్స్ కూడా అనుకోవచ్చు. సో లాంగెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ పి నోటేషన్ తీసుకుంటే లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే పీబీ. సో పీబీ అంటే పీసీ ప్లస్ సిబి. పీసీని ప్లస్ సిబి అంటే ఇక్కడ రేడియస్ని డినోట్ చేస్తుంది. సో లాంగెస్ట్ డిస్టెన్స్ అంటే ఫార్ములా లాస్ట్ క్లాస్ నుంచి చెప్పుకుంటున్నాం, మాడ్యులస్ ఆఫ్ సిపి ప్లస్ ఆర్. సో సెంటర్ 2, 1 రేడియస్ 5. ఇచ్చిన పాయింట్ కే నోటేషన్ ఇచ్చారమో అయితే దీన్ని పి అని కూడా అనుకుంటే ముందుగా మనం సిపిని క్యాలిక్యులేట్ చేసుకుందాం 10 యూనిట్స్. దేర్ఫోర్ మ్యాక్సిమం డిస్టెన్స్ సిపి ప్లస్ ఆర్ ఈక్వల్ టు 15. The ratio of longest and shortest distances from 4, -3 to the circle x² plus y² plus 4x minus 10y minus 7 equal to 0 is. So longest distance. The ratio of longest and shortest distances from 4, -3 to the circle x² plus y² plus 4x minus 10y minus 7 equal to 0 is. So longest distance అంటే PB, షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే పిఎస్. ఈ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇచ్చిన సర్కిల్కి ముందుగా మనము సెంటర్ -2, 5 రేడియస్ 6. నెక్స్ట్ సిపి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ √(x2 - x1 whole square plus y2 - y1 whole square అప్లై చేసుకుంటే 10. సో సిపి ప్లస్ ఆర్ 16, సిపి మైనస్ ఆర్ 4. దేర్ఫోర్ రేషియో ఆఫ్ లాంగెస్ట్ అండ్ షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే పిబి ఈజ్ టు పిఏ 16:4. ఫోర్త్ టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటే
4:1. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.